హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చిందని చెక్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ట్రేడ్ ఆపర్చునిటీ కంటే కూడా చార్ట్ రీడింగ్‌ని మీరు ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం. రైట్? ఫైన్. సో, నిఫ్టీని ఇది 5 మినిట్ చార్ట్ అండ్ ఇది స్పాట్ అండ్ మార్కెట్ అయితే ఆహ్, ఇక్కడ ఓపెన్ అయింది అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ అప్ మూవ్. రైట్? అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ పర్టిక్యులర్ మూవ్ అనేది చాలా ఫోర్స్‌గా కిందకొచ్చింది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇంబాలెన్సెస్ ఉన్నాయి. సో, దీన్ని యూజువల్‌గా డిస్‌ప్లేస్‌మెంట్ మూవ్ అంటూ ఉంటారు. సో, ఇక్కడ ఇంత ఫోర్స్‌గా వచ్చింది కాబట్టి మనం ఏం అస్యూమ్ చేసుకోవచ్చంటే ఈ ఏరియాలో అంటే ఈ పర్టిక్యులర్ ఏరియాలో 24,280 ఆ అరౌండ్ ఏరియాలో మీకు బేర్స్ ఉంటారు. అంటే ఆళ్ళు బేర్స్ లేకపోతే ఇంత డిస్‌ప్లేస్‌మెంట్ మూవ్ రాదు. అంటే సప్లై ఎక్కువగా ఉంది. రైట్? ఈ ఏరియా క్లియర్ అయితే అప్పుడు మనకి బుల్స్ చార్జ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. రైట్? బట్ చూడండి ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడ నుంచి అక్కడ మూవ్ అవ్వడానికి ఇట్ హాస్ టేకెన్ అరౌండ్ 45 మినిట్స్ టైం పట్టింది. సో, ఇక్కడి నుంచి దాకా మూవ్ అవ్వడానికి. అదే ప్రైస్ మళ్ళీ అదే ఏరియాలోంచి ఆల్‌మోస్ట్ 80% ఆఫ్ ద టైమ్ మూవ్ అవ్వడానికి మీకు 1 అవర్ 25 మినిట్స్ టైం పట్టింది. రైట్? అంటే బుల్స్‌కి ఎక్కువ పవర్ లేదు వెన్ కంపేర్డ్ టు బేర్స్. రైట్? అది ఒక ఆహ్, చూసిన వెంటనే మీరు చెప్పగలుగుతారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆహ్, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీకు ఒక డిస్‌ప్లేస్‌మెంట్ మూవ్ వచ్చింది. రైట్? సో, మార్కెట్ ఈ పర్టిక్యులర్ డే హై దగ్గర మార్కెట్ పైకెళ్ళి కొంచెం టైమ్ స్పెండ్ చేసి అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ డిస్‌ప్లేస్‌మెంట్ మూవ్. అంటే ఏంటి? ఈ ఏరియాలో కూడా మనకు బేర్స్ ఉన్నారు. కరెక్ట్? సో, ఈళ్ళు క్లియర్ కానంత వరకు కూడా యూ కెన్ లుక్ ఫర్ ఎ బేరిష్ ట్రేడ్స్. రైట్? సో, ఇక్కడ బేర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ పెండింగ్ ఆర్డర్స్ కూడా ఈ ఏరియాలో ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేయొచ్చంటే ఇఫ్ యూ ఆర్ ట్రేడింగ్ ఎట్ హైయర్ టైమ్ ఫ్రేమ్ అంటే 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ వాడుతుంటే గనక మీకు ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది. ఆ కీ లెవెలే గ్యాప్ వాటర్. రైట్? సో, మార్కెట్ అనేది ఇక్కడ ఒక గ్యాప్ వాటర్ క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ మీకిక్కడ డిస్‌ప్లేస్‌మెంట్ మూవ్ వచ్చింది. ఓకే. డే హై దగ్గర బ్రేక్‌ఔట్ జరిగి, బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ జరిగి అండ్ ఒక డిస్‌ప్లేస్‌మెంట్ మూవ్ వచ్చింది. సో, ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇట్స్ ఎన్ ఆబ్వియస్ కేస్ థట్ మనకి ఆ ఏరియాలో స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారని చెప్పి. ఎప్పుడైతే లిక్విడిటీ గ్రాబ్ అండ్ దెన్ ఒక ఫాలో అప్ వస్తుందో ఆ ఏరియాలో మనకి స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారని చెప్పి మన అనాలిసిస్. రైట్? సో, ఎప్పుడైతే మనకి ఈ ఏరియాలో ట్యాప్ అయిందో అనుకున్నాం కదా! ఇక్కడ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ జరిగి డిస్‌ప్లేస్‌మెంట్ మూవ్ వచ్చిందని చెప్పి. సో, ఈ ఏరియాలోకి ట్యాప్ అయిందో ప్రైస్ ఆటోమేటిక్‌గా మనకి డిస్‌ప్లేస్‌మెంట్ మూవ్ వచ్చింది. అండ్ దెన్ ఈ ఏరియాలో మనకి కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఆహ్, చూస్తే మనకి ఇక్కడ కూడా ఒక ఇంబాలెన్స్ అనేది ఉంది. రైట్? సో, ఎప్పుడైతే ఈ ఇంబాలెన్స్‌లోకి టచ్ అయిందో మార్కెట్ హాస్ గివెన్ ఎ టర్టిల్ సూప్. ఆ పర్టిక్యులర్ స్వింగ్ దగ్గర నేను జూమ్ చేస్తాను ఇక్కడ. ఈ పర్టిక్యులర్ స్వింగ్ దగ్గర మనకి టర్టిల్ సూప్ అనేది ఫార్మ్ చేస్తుంది. అండ్ దెన్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయిందో మనకి వాటర్ బ్లాక్ అనేది ఫార్మ్ అయింది. దిస్ ఈస్ లైక్ ఎన్ వాటర్ బ్లాక్. ఓకే. సో, ఇది మన వాటర్ బ్లాక్. వాటర్ బ్లాక్ ఆర్ మోడల్ 1 ఎంట్రీ. ఎందుకంటే ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది ఎఫ్ఈజీ అండ్ దెన్ ఇక్కడ మనకి ఆల్రెడీ సప్లై ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ఎ రిస్క్ హియర్. సో, ఈ మాత్రం రిస్క్ ఉంటే గనక దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండ్ యూ కెన్ ట్రేడ్ అలాంగ్ ద ట్రెండ్. సో, ట్రెండ్ ఆల్మోస్ట్ ఇక్కడ డౌన్ ట్రెండింగ్ అని ఉంది. ఇక్కడ హైయర్ టైమ్ ఫ్రేమ్ సప్లై జోన్‌లో ట్యాప్ అయింది కాబట్టి. ఓకే. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ మీకు ఏదైనా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. థాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.